హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఒక మంచి టీ టైమ్ స్నాక్ రెసిపీని చేసి చూపిస్తున్నాను. ఒక కప్పు బియ్యం పిండి ఉంటే సరిపోతుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ చిప్స్ని అయితే చూడడానికి కూడా చూడండి ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా. పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టి పంపించవచ్చు, ఎంజాయ్ చేస్తూ తింటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ చేయడానికి ముందుగా స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని అందులోకి అరకప్పు నీళ్ళను వేసుకోండి. తర్వాత ఈ నీళ్ళల్లోకి 1/2 టీ స్పూన్ కారంను వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోండి. 3 టీ స్పూన్ల నువ్వులను కూడా వేసుకోండి. ఇక్కడ నేను కొంచెం నువ్వులు ఎక్కువే వేసుకుంటున్నాను, మీరు కావాలంటే కొంచెం తగ్గించైనా తీసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపును వేసుకోండి. 1 టీ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోండి. కొంచెం కరివేపాకును కూడా ఇలా సన్నగా కట్ చేసి వేసుకొని గరిటెతో ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలిపి ఈ నీళ్ళను బాగా మరగనివ్వండి. నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఇందులోకి బియ్యం పిండిని వేసుకోవాలి. చూడండి, నీళ్ళు ఇలా బాగా మరుగుతున్నప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోకి 1 కప్పు బియ్యం పిండిని వేసుకోండి. ఏ కప్పుతో అయితే నీళ్ళని తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు బియ్యం పిండిని కూడా వేసుకొని గరిటెతో ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలపండి. ఇక్కడ నేను చెప్పిన కొలత అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇంకా ఎక్కువ నీళ్ళని వేసుకోవద్దు. తర్వాత ఈ పిండిని కలిపేటప్పుడు కొంచెం కొంచెంగా నీళ్ళని వేసుకుంటూ కలపచ్చు. ఒకేసారి ఎక్కువ నీళ్ళని వేసుకున్నారు అని అంటే బియ్యం పిండి జావ అయిపోతుంది, అప్పుడు మనం ఏమీ చేయలేము. ఇలా పిండి మొత్తాన్ని కలిపి ఇది కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఇందులోకి కొంచెం కొంచెంగా నీళ్ళని వేసుకుంటూ పిండిని కొంచెం గట్టిగా కలపండి. చపాతీ పిండిని ఎలాగైతే కలుపుతామో అంతకంటే కూడా ఇంకొంచెం గట్టిగా ఉండేలాగా కలపండి. నీళ్ళను ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలపండి. ఇలా పిండిని కలిపేటప్పుడు ఇంకా ఇందులోకి వేడి నీళ్ళు వేసుకోవాల్సిన అవసరం లేదండి. చల్లటి నీళ్ళనే వేసుకొని అంటే నార్మల్ వాటర్నే వేసుకొని పిండిని కలపండి. చూడండి, పిండిని అయితే ఇలా గట్టిగా కలపండి. ఇలా పిండిని కలిపిన తర్వాత ఈ బౌల్ పైన మూత పెట్టేసి ఈ పిండిని ఒక 10 నిమిషాల పాటు నాననివ్వండి. 10 నిమిషాల తర్వాత పిండి అయితే చక్కగా నానిపోయి ఉంటుంది. మరొకసారి ఈ పిండిని 1-2 నిమిషాల పాటు ఇలా బాగా కలపండి. తర్వాత ఈ పిండిలో నుండి ఇలా కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ రౌండ్ బాల్లా చేసుకోండి. చూడండి, ఇంత పిండిని అయితే తీసుకోండి. ఇలా తీసుకున్న పిండిని ఇలా రౌండ్ బాల్లా చేసుకొని చపాతీ పీట పైన కొంచెం పొడి బియ్యం పిండిని చల్లుకొని చపాతీని ఎలాగైతే చేస్తామో అలా రోల్ చేసుకోండి. మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగా ఉండేటట్లు రోల్ చేసుకోండి. ఈలోపు మిగిలిన పిండి ఆరిపోకుండా మూతను పెట్టేసి బౌల్ పైన ఒక పక్కన పెట్టుకోండి. చూడండి, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలాగైతే రోల్ చేసుకోండి. ఒకవేళ చపాతీ పీటకి ఏమైనా అంటుకుంది అనిపిస్తే పిండి ఇంకొంచెం పొడి పిండినైనా కానీ చల్లుకోండి. ఇది బియ్యం పిండి కదా, అంచుల వెంట ఇలానే చుట్టుతుందండి. తర్వాత మనం అంచుల వెంట అయితే కట్ చేసుకోవచ్చు. చూడండి, మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ఇక్కడ నేను ఎలాగైతే రోల్ చేశానో అలా రోల్ చేసుకొని 4 వైపులా ఉన్న అంచుల్ని ఇలా చాకుతో కట్ చేసుకోండి. ఇలా అంచుల వెంట కట్ చేసుకున్న తర్వాత ఈ వచ్చిన పిండి వేస్ట్ అయితే ఏం కాదు, మళ్ళీ చేస్తాం కదా, దాంట్లో కలిపేసుకుంటే సరిపోతుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ పిండి మొత్తాన్ని తీసేసి మీకు నచ్చిన విధంగా కట్ చేసుకోండి. అంటే ఏ షేప్లో కావాలి అనుకుంటే ఆ షేప్లో కట్ చేసుకోండి. ఇక్కడ నేనైతే డైమండ్ షేప్లో కట్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే ట్రయాంగిల్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు, లేదంటే రౌండ్గా ఒక బాటిల్ క్యాప్ ఉంటుంది కదా, ఆ బాటిల్ క్యాప్తో రౌండ్గా అయినా చేసుకోవచ్చు. ఎలా కావాలంటే అలా కట్ చేసుకోవచ్చు. ఇలాగైతే చాక్తో నేను డైమండ్ షేప్లో అయితే కట్ చేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ పీసెస్ అన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. తర్వాత మిగిలిన పిండితో కూడా సేమ్ ఇదే విధంగా కట్ చేసి తీసుకోండి. ఏ షేప్లో అయినా కానీ మీకు నచ్చిన షేప్లో కట్ చేసి తీసుకోండి. ఇక్కడైతే నేను అన్నీ కట్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా అన్నీ ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి.
ఆయిల్ బాగా హీట్ అయి ఉండాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని ఇలా ఆయిల్లో పట్టినన్ని చిప్స్ని అయితే వేసుకోండి. ఆయిల్లో పట్టినన్నే వేసుకోండి. మరీ ఎక్కువగా వేసుకున్నారు అనంటే ఇవి లోపల వరకు ఉడకవు. ఇలా వేసుకున్న తర్వాత 1 నిమిషం కదిలించకుండా తర్వాత గరిటెతో నిదానంగా అటు ఇటు తిప్పుతూ ఉన్నారు అనంటే ఇవి లోపల వరకు చక్కగా ఉడుకుతూ కాలుతాయి. ఒక 4-5 నిమిషాలకి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తాయి. ఈ కలర్ రాగానే వెంటనే ఇంక వీటిని ఆయిల్లో నుండి తీసి ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇంకా ఎక్కువసేపు ఉంచారు అనంటే మాడిపోతాయి. ఇలా చేసుకునేటప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి చేసుకోండి. అప్పుడే లోపల వరకు బాగా ఉడుకుతాయి. ఇలానే మిగిలినవన్నీ కూడా చేసుకోండి. అంతేనండి, చూసారు కదా ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. ఈ చిప్స్ అయితే టీలోకి నంచుకోవడానికి కూడా చాలా బాగుంటాయి. వేడి మీద కొంచెం మెత్తగానే ఉంటాయి కానీ ఇవి కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత గట్టిగా ఉంటాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.